ఈరోజు 'డకాయిట్' అనేటువంటి సినిమా తెర మీదకొచ్చింది. అంటే తెలుగు సినిమా చరిత్రలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవ్వటం అనేది సహజమే. అలా దాసనారాయణరావు గారు ఒక మాట అనేవారు. శనివారం అంటే మావన్నీ ఫ్రైడే జీవితాలు అనేవాడాయన. శుక్రవారం రోజు డిసైడ్ అయిపోతుంది ఎవరి స్టార్‌డమ్ ఏమిటో అనే పద్ధతిలో. అంటే అంతకు ముందు వారం రికార్డులు కొట్టేసింది, చరిత్ర తిరగరాసేసింది అనే సినిమా చరిత్రని తిరగరాసే సినిమా ఇంకో శుక్రవారం దిగిపోతుంది మార్కెట్లో. అయితే ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితి అంత గందరగోళం లేదు. కానీ ఒకటి కొత్త తరహా చిత్ర నిర్మాణం చేయాలి, అలాగే జనాల్ని థియేటర్లకి రప్పించడానికి, థియేటర్ని ఎమోషనలైజ్ చేయటానికి కొంత కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించినటువంటి ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు ఇటీవల కాలంలో. అందులో భాగమే అడవి శేష్. తను ఇంతకుముందు చేసినటువంటి సినిమాలు మేజర్ కావచ్చు, క్షణం కావచ్చు, గూఢచారి కావచ్చు, అవన్నీ కూడా ఆడియన్స్ని చాలా అంటే ఆకట్టుకున్నటువంటి సినిమాలు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి సినిమాలు. అలాగే ఆయన ఎంచుకున్నటువంటి అంశాలు కూడా ఆడియన్స్ని ఎంగేజ్ చేసే పద్ధతిలోనే ఉండేవి, ఇంట్రెస్టింగ్గా అనిపించేవి, థియేటర్లకి కదిలించేవి. దాంతో ఆయన మీద ఆడియన్స్లో ఒక ఇంప్రెషన్ ఏర్పడిపోయి ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసినాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ మేరకు అంటే ప్రేక్షక అంచనాల మేరకు ఈరోజు విడుదలైనటువంటి డకాయిట్ సినిమా ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఈ సినిమా కథ పాత మనకి పాతాళ భైరవి నుంచి చెప్పుకుంటున్న కథే. ఒక తోటరాముడు రాజకుమారి మధ్య ప్రేమ. ఈ తోటరాముడు రాజకుమారిని చేరటానికి మధ్యలో రకరకాల కుట్రలు, కుతంత్రాలు, అలాగే ఇతన్ని కేసుల్లో ఇరికించటాలు, ఈ ఇరికించినటువంటి కేసుల్లో ఆయన సుదీర్ఘకాలం జైల్లో మగ్గిపోయి రావాల్సిన పరిస్థితులు రావటం, పైగా తను జైలుకు వెళ్ళటానికి తను ప్రేమించిన అమ్మాయే కారణమేమో అనేటువంటి ఒక మీమాంసతో జైల్లో కుమిలిపోవాల్సి రావటం, దీని నుంచి ఒక క్లారిటీ పొందటం కోసం ఎలాగైనా సరే ఈ జైలు నుంచి బయటపడి తన జీవితంలో ఈ గందరగోళానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకుని ఆ సమస్యని, అంటే తను నేరం చేయలేదు, చేయని నేరానికి జైలు చేస్తున్నాడు కాబట్టి అసలు నేరం చేసింది ఎవరు అనేది ప్రపంచానికి అర్థం చేయించటం అనేది ఆ క్యారెక్టర్ మోటో కావాలి. అలా ఆ జైలు నుంచి బయటపడటం కోసం చేసే ప్రయత్నము, బయటపడిన తర్వాత తను నేరం చేయలేదు అనేది ప్రూవ్ చేసుకోవటానికి అతను చేసేటువంటి యుద్ధము, ఇలా కథ నడిస్తే ఒక పద్ధతిలో ఉండేది. అయితే ఇలాంటి నేరేటివ్లోకి ఇంకొక క్రైమ్ ఎలిమెంట్ని పట్టుకొచ్చాడు ఆయన. పట్టుకొచ్చి అది కార్పొరేట్ క్రైమ్. ఇక్కడ ఈ తోటరాముడు రాజకుమారి వ్యవహారంలో మన సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి కులపరమైనటువంటి అంతరాలని పట్టుకొచ్చి కింది కులాలు, కూలీ కులము అనొచ్చు మనం ఓపెన్గా, అది ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. కింది కులాలు అంటే మన గ్రామాల్లో ఉండేటువంటి మాలపల్లిలు, మాదిగగూడాలు, అలాగే రెల్లి కార్మికులు, ఇలా రకరకాల పద్ధతుల్లో కింది స్థాయి కూలి పనులు చేసుకునేటువంటి వారిని కులాలుగా విభజించినటువంటి ఒక వ్యవస్థ ఉంది మన దగ్గర. కాబట్టి ఈ కింది కులాలకు చెందినటువంటి వ్యక్తిగా తోటరాముడిని అక్కడ లొకేట్ చేసి, అగ్రకులాల్లో పుట్టినటువంటి అమ్మాయిగా హీరోయిన్ని లొకేట్ చేసి, వీళ్ళిద్దరి మధ్య ఏదో సందర్భంలో వీళ్ళిద్దరూ మనుషులే, కులాలుగా ఉన్నప్పటికీ మనుషులే కాబట్టి ఒక అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ రావడానికి అంతకంటే పెద్ద విచిత్రమైన అంశాలు ఏమి అక్కర్లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత ఒక్కటిగా కలిసి జీవించటానికి ఈ సామాజిక అంతరాలు అడ్డం వస్తాయి కాబట్టి అక్కడ ఒక యుద్ధం ఉంటుంది. దీన్ని యాక్సెప్ట్ చేయకుండా పరువు హత్యల పేరుతో చంపేసిన కథలు కూడా చూసాం మనం. అయితే ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు తోసేయటము, అది కూడా ఒక సామాజిక క్రౌర్యంలో భాగంగా జరగటము, ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి చాలా ఎమోషనల్గా ఒక కథని రాసుకున్నారు. అడవి శేష్ గారే ఈ కథని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. అలాగే తనతో కెమెరామెన్గా ట్రావెల్ ఉన్నటువంటి మరొక వ్యక్తిని తీసుకుని ఆయనకి దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పి
ఈయన నటుడిగాను రచయితగాను మాత్రమే ఉండిపోయారు. స్క్రీన్ ప్లే కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఇలా ఈ సినిమాకి మేజర్గా ఆయన కంట్రిబ్యూషనే ఎక్కువ. ఈ లైన్లో దీనిలోకి యుద్ధాన్ని నేపథ్యంగా ఎంచుకున్నాడు ఆయన. భారీ యాక్షన్ సన్నివేశాలని నేపథ్యంగా ఎంచుకుని ఆ భారీ యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో ఈ ప్రేమ కథని ఎమోషనల్గా చెప్పడం, ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన కొన్ని లేయర్స్లో నడుపుతూ ఆడియన్స్కి కన్వే చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది ఇంట్రెస్టింగ్ గాను ఎమోషనల్ గాను ఉంటుందనేది ఆయన ఊహ. కాకపోతే ఈ ప్రయత్నంలో ఈ సన్నివేశాల్లో వాళ్ళ ఇద్దరి మధ్య జరిగేటువంటి ఘర్షణ ఇదంతా కూడా ఆడియన్స్కి కొంచెం ల్యాగ్గా అనిపించేటువంటి ప్రమాదం ఉంటుంది అని వాళ్ళు అనుకోలేదు, కానీ ఆడియన్స్ అనుకున్నట్టుగా అనిపించింది థియేటర్లో. సో ఇది ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇస్తుందా అనేది కొంచెం అనుమానాస్పద పరిస్థితి. డెకాయిడ్గా ఎందుకు మారుతాడు, డెకాయిడ్గా మారేటువంటి పరిస్థితులు, దీని వెనకాల ఒక యాక్షన్ డ్రామా బిల్డ్ చేయటం, యాక్షన్ డ్రామాలో విపరీతంగా తుపాకీ కాల్పులు రెండు వైపుల నుంచి, అలాగే హత్యా ప్రయత్నాలు, ఇవన్నీ జరగటానికి వీళ్ళ సామాజిక స్థితి కారణం. ఈ సామాజిక స్థితిలో నుంచి అంటే 2 లక్ష్యాలతో, ఒక లక్ష్యంతో బయటకు వస్తాడు అతను. బయటకు వచ్చిన తర్వాత ఆ లక్ష్యం నెరవేర్చుకుంటాడా లేదా అనేది ఒక అంశం. అయితే ఇంకొక లక్ష్యం అతనికి బయటకు వచ్చాక డిజైన్ అవుతుంది. ఆ రెండో లక్ష్యాన్ని సాధించడానికి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కింది కులాల వారికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఎక్కడో చోట, అంటే ఎవరు నాకు అవసరం ఉంది కాబట్టి ₹1,00,000 ₹1,00,00,000 ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి ఉండదు, పుట్టవు కూడా. కాబట్టి అనివార్యంగా వీళ్ళు ఒక క్రైమ్ని ఎంచుకుంటారు. ఈ క్రైమ్ని ఎంచుకోవటము అనేది సామాజికంగా వాళ్ళ మీద జరుగుతున్న అణిచివేతలో భాగంగానే చూడాలి. అలా ఒక క్రైమ్ని ఎంచుకుంటాడు. ఆ క్రైమ్ నీడ్ అదే సమయంలో ఆర్థికంగా దిగజారిన పరిస్థితుల్లో ఉన్నటువంటి హీరోయిన్కి కూడా ఉంటుంది. ఉండటంతో ఒక జాయింట్ యాక్షన్ ప్రోగ్రామ్ తీసుకుంటారు. తీసుకున్నది ఒక కార్పొరేట్ దోపిడీ జరుగుతున్నటువంటి ప్రాంతంలో, అంటే ఎక్కడైతే ప్రజలను దోచుకుంటున్నారో అక్కడి నుంచి తీసుకురావటం. అంటే ఇది ఒక రాబిన్హుడ్ తరహా వ్యవహారం, ఉన్నవారిని దోచి పేదవారికి పెట్టడం, అలాంటి ఒక స్కీమ్లో భాగంగా ఇవన్నీ కూడా హీరో లక్షణాలు. హీరో అంటే అతను ధీరోదాత్తుడు, పేదల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తి, పెద్దలను కొట్టి పేదలకు పెట్టడం, ఇవన్నీ కూడా హీరో లక్షణాలుగా మనం స్థిరపరుచుకున్నాం. ఈసారి అడవిశేష్ గారు తన్ని తాను మాస్ హీరోగాను అలాగే స్టైలిష్ యాక్షన్ హీరోగాను ఆడియన్స్ మనసుల్లో ముద్ర వేయించాలి అని అనుకునే ఈ కథ ఎంచుకున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్కి అలాగే తను చూపించే యాటిట్యూడ్కి ఒక సామాజిక పునాది ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి కింది కులాల్లో లొకేట్ చేశాడు. ఇది స్కీమ్. ఈ స్కీమ్ మీద ఉన్న శ్రద్ధ, పర్టికులర్గా కులపరమైనటువంటి వివక్ష, క్రైమ్ అక్కడే ఎందుకు ఉంటుంది, క్రిమినల్స్గా వాళ్ళే ఎందుకు మారుతున్నారు, ఎందుకు రికార్డ్ అవుతున్నారు, ఈ అంశాల జోలికి వెళ్లకుండా తన్ని అక్కడి నుంచి అలా లేపి ఎలివేట్ చేయడం కోసం మాత్రమే ఆ నేపథ్యాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మిగిలిన కథ ఆ ధోరణిలో నడుస్తుంది. అలాగే హీరో మీద, అలాగే హీరోయిన్ మీద, హీరోయిన్ వెనకాల ఉండేటువంటి వారి కుటుంబం మీద ఇతనికి ఉండేటువంటి అభిప్రాయము, అధ్యయనము, దానికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ప్రాపర్గా వర్కౌట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ వరకు హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయిన మరుక్షణం ఆయనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టైలిష్ యాక్షన్ హీరోగా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవటం, దాని మీద కేంద్రీకరణతో నడిచిపోయింది సినిమా. ఇందులో భాగంగా చాలా ఆ స్టైలిష్ యాక్షన్ హీరోకు ఉండే లక్షణాలని ఆయన అద్భుతంగా తెర మీద అభినయించాడు. అలాగే కింది కులాల నుంచి వచ్చేటువంటి ఆ కోపంలో నుంచి వచ్చే ఒక యాటిట్యూడ్, దాన్ని సినిమాలో బాగానే వాడుకున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ ఎమోషన్స్ని చెప్పడానికి ఆయన ఎంచుకున్న పద్ధతిలోనే తేడా ఉండటం చేత ఈ కథ ప్రాపర్గా ఆయన ఆశించిన పద్ధతిలో ఆడియన్స్ని ఆకట్టుకోలేదు అని చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ చేశాడు. ఒకటైతే, రెండోది తన్ని తాను ఆయనకు సినిమా పట్ల చాలా జ్ఞానం ఉంది.
అలాగే క్యారెక్టర్ డిజైనింగ్ దానికి సంబంధించి కూడా ఆయనకు చాలా క్లారిటీ ఉంది. చాలామంది ఫిల్మ్ మేకర్స్తో పోలిస్తే ఇతనికి ఆ ఏరియాలో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కువే. అయితే ఇది క్యారెక్టర్లో కనిపించకూడదు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఆయన లెక్చరరు, ఆయన పండితుడు, చాలా చదివాడు, ఆయన కావ్యాలు చదువుకున్నాడు. కానీ సినిమాలో చాలా దారుణమైన క్యారెక్టర్లు చేశాడు ఆయన. ఆ క్యారెక్టర్లలో ఈ జ్ఞాని బ్రహ్మానందం కనబడ్డాడు. ఆ పాత్ర చేస్తున్నటువంటి బ్రహ్మానందం మాత్రమే కనిపిస్తారు. అలా వెళ్ళిపోవాలి కదా, తను అక్కడ కనిపించకూడదు, ఈ మనిషి అక్కడ కనిపించకూడదు. కానీ అడవిశేష్ సినిమాలో జరిగేటువంటి ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే తన జ్ఞానం తన క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్కి కనిపిస్తూ ఉంటుంది అడపాదడప. దాంతో అతను అడవిశేష్గా ముద్రపడుతూ ఉంటాడు, కానీ ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి కనెక్ట్ కాదు. ఇదొకటి ఈ సినిమాలో కొంచెం ఎక్కువ మోతాదులో జరిగింది. మిగిలిన సినిమాల్లో ఈవెన్ క్షణంలోనూ లేకపోతే మేజర్లోనూ కూడా ఇలాంటి గోల్ ఉంటుంది. కానీ కంపారిటివ్గా ఇందులో దాని డోస్ ఎక్కువ ఉంది. అందుకని కూడా సినిమా కొంత ల్యాగ్ అనిపించిన పరిస్థితి ఆడియన్స్. భారీగా తీశారు. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానరు, సుప్రియ గారు ఆవిడ బాధ్యత తీసుకుంది. వారి తండ్రి గారి బ్యానర్ అది. ఆ బ్యానర్లో చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకున్నాడు వాళ్ళ తండ్రి గారు సురేంద్ర గారు. కలెక్టర్ గారి అబ్బాయి లాంటి, రావు గారి ఇల్లు లాంటి సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి ఆ బ్యానర్లో. అలాగే చంద్రమోహన్ లాంటి హీరోతో సరదా ఎంటర్టైనర్స్ తీసినటువంటి చరిత్ర ఉన్న బ్యానర్ అది. ఆ బ్యానర్ నుంచి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా ఈ డెకాయిడ్ అనేది అడవిశేష్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. మొదట్లో శృతి హాసన్ హీరోయిన్ అనుకున్నారు. తర్వాత మృణాల్ ఠాకూర్ వచ్చేసింది ఆ ప్లేస్లోకి. మృణాల్ ఠాకూర్ ఈ క్యారెక్టర్ని చాలా అర్థం చేసుకుని చాలా అర్థవంతంగా అభినయించింది. అలాగే ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. పర్టికులర్గా హీరోకి ప్యారలల్గా ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ని నడపటం అనేది సలీం జావేదుల స్టైల్. అది దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాడు ఈయన. అడాప్ట్ చేసుకుని అనురాగ్ కాశ్యప్తో ఒక పోలీస్ క్యారెక్టర్ చేయించాడు. ఆ పోలీస్ క్యారెక్టర్ని దాదాపుగా పాత అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ప్రాణ్ చేసేటువంటి క్యారెక్టర్ల తరహాలో డిజైన్ చేసుకున్నాడు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఎమోషనల్గా ఉన్నాడు తను. అనురాగ్ కాశ్యప్ చాలా బాగా చేశాడు. అలాగే అతుల్ కుల్కర్ని చేసినటువంటి క్యారెక్టరు, అతని నటన చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. కానీ సూత్రం అంటే ఇందులో కార్పొరేట్ దోపిడీ గురించి మాట్లాడాడు. కుల వివక్ష గురించి మాట్లాడాడు. కానీ వాటిని ఎమోషనల్గా అంటే వాటికి సంబంధించి వరకే కథ నడపడం కాకుండా వీటిని తొలగించుకోవడానికి ఏం చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కృష్ణార్పణం చేశాడు. దాంతో ఒక విఫల ప్రయత్నంగానే డెకాయిడ్ తయారైనట్టుగా అనుకోవచ్చు. ప్రేక్షకులు థియేటర్లో కూర్చున్నంతసేపు ఒక రేసీగా ఉంటుంది సినిమా. పరిగెడుతుంది కానీ లాజిక్ కనపడదు సినిమాలో. కొంత ఇల్లాజికల్, అంటే అనవసరంగా సినిమాని సాగొడుతున్నాడా అనే అభిప్రాయం కలిగించే సన్నివేశాలు ఉన్నాయి. పర్టికులర్గా ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఆ క్రైమ్ చేశారు అనే విషయం అవతలోడికి అర్థమైపోయిన తర్వాత అదే క్రైమ్ని అదే పద్ధతిలో రిపీట్ చేస్తే వాడు అంత ఈజీగా దొరకడు. ఈ కామన్ వ్యవహారాలు కొన్ని మిస్ అయినాయి ఆ సినిమాలో. అందుకని డెకాయిట్ అనేది అడవిశేష్ ఇమేజ్ మీద అంచనాలతో థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులకి నిరాశ కలిగించింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన పరిస్థితి. ఇది డెకాయిట్ సినిమా మీద నా రివ్యూ. దేనిచ్చే రేటింగ్ 2 out of 5.